ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు గతాన్ని గుర్తు చేసుకునే రోజు. గతంలో దేవుడు చేసినటువంటి మేలులను, ఉపకారాలను స్మరణ చేసుకునే రోజు, మననం చేసుకునే మంచి రోజు ఈ కోతకాల పండుగ. ఈరోజు సాంవత్సరిక కోతకాల కృతజ్ఞతార్పణల పండుగ అని ఇచ్చి దాని క్రింద అంశాన్ని ఏమని ఇవ్వబడింది? కృతజ్ఞత అని ఇవ్వబడింది. ఈ అంశానికి ఒక చిన్న క్యాప్షన్ కూడా పెట్టాలనుకుంటున్నాను. మంచి సందర్భాన్ని చెప్తానే, ఆ తర్వాత దేవుని వాక్యంలోకి వెళదాం. తల్లి తన చిన్నపిల్లలను లాలించి బుజ్జగించి భోజనం పెట్టేటప్పుడు ఆ పిల్లోడు కానీ మారాము చేస్తే ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఫింగర్ గేమ్ ఆడుతుంది. చేతికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 5 ఏళ్ళు. ఆ ఆఖరి ముద్దలు, ఆఖరి భోజనాన్ని, అన్నాన్ని తినిపించడానికి ఆ తల్లి చేసే ఒక మంచి ప్రయత్నం ఏంటంటే, కన్నా, చిన్న, బంగారం, ఇది డాడీ ముద్ద కదా, ఇది నా ముద్ద, ఇది అన్నయ్య ముద్ద, ఇది అక్క ముద్ద, ఇది నీ ముద్ద అని ముద్ద వెంబటి ముద్ద ఎలా తినిపించి 5 ఏళ్లతో నోట్లో పెడుతుందో ఈరోజు అదే క్యాప్షన్ అండి. 5 రకాలైనటువంటి అర్పణలు కానిస్తే 5 ఏళ్ళు నోట్లోకి. ఈ వాక్యాన్ని, ఈ అంశాన్ని, ఈ మాటలను మన మనసు నుంచుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని తలస్తున్నాను. ఏంటి ఆ 5 రకాలైనటువంటి అర్పణలు? ఈరోజు సంవత్సరం అంతా కూడా తొలకరి వర్షం మొదలుకొని కడవరి వర్షం వరకు దేవుడు కాచి కాపాడి దేవుడిచ్చిన దానిని బట్టి ఈ కృతజ్ఞతార్పణల పండుగ చేసుకున్నటువంటి తరుణంలో నీ కానుకలో ఈ 5 రకాలైనటువంటి అర్పణలు ఉన్నాయో లేవో ఒకసారి పరిశీలించుకోవాలరా. కోత పండుగను ప్రతి ఏటా చేస్తాం, ఏటేటా మనం జరుపుకుంటాం. కానీ ఈ కోత పండుగ ఈరోజు మీతో జరుపుకొని, మీతో కలిసి మేము చేసుకునే కోత పండుగ వెరీ వెరీ స్పెషల్ ఫెస్టివల్ అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ప్రత్యేకమైనది. దేవుడిచ్చినటువంటి ఆలోచనతో, దేవుడిచ్చినటువంటి నడిపింపుతో నేను మీ ముందు నుంచున్నానండి. కోత పండుగ అనేది పాత చింతకాయ పచ్చడిలా ఉండకూడదు. ప్రతి సంవత్సరం చేసిన, ఏటేటా జరుపుకుంటున్న ప్రతి పండుగ నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సేవకునికి కొత్తదనంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారితో మాట్లాడుతూ ఈ సంవత్సరాంతపు కోతకాల కృతజ్ఞతార్పణల పండుగను ఎంత భక్తి శ్రద్ధలతో, భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలో, ఎటువంటి రీతిగా జరుపుకుంటే దేవుడు దీవెన ఇస్తాడో దేవుని వాక్యంలో చక్కగా ఉందర్రా. చూడబోతే ఈ పండుగ అనేది దేవుడు ఖచ్చితంగా చెయ్యమని చెప్పినటువంటి పండుగ. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ని గురించో, మరొక పండుగ గురించో ఇంత స్పష్టంగా దేవుడు నియమించలేదు. కానీ మొదటి నిబంధన గ్రంథాలను లేదా పంచకాండాలను, ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు మనం చూస్తే దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు నియామకాలను ఇచ్చాడు, విధి విధానాలను ఇచ్చాడు, నియామక దినాలను ఏర్పాటు చేశాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు సంఘము, ఇశ్రాయేలు వారు సంఘంగా కూడినప్పుడు పండుగను ఎలా చేయాలో, పండుగను ఎంత భక్తితో చేయాలో, ఎంత ఘనంగా పండుగను ఆచరించాలో దేవుని వాక్యంలో రాయబడి ఉందర్రా. అందుకే నేను ఎంచుకున్న, దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి నేను ఎంచుకున్నటువంటి క్యాప్షన్ ఏంటంటే 5 రకాలైనటువంటి అర్పణలు ఇస్తేనే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తూ ఉంటాయి. మనం కూడా చాలాసార్లు అంటూ ఉంటాం, దేవుడు మమ్మల్ని చల్లగా చూశాడండి, దేవుడు మా కాళ్ళు చేతులు చల్లగా ఉంచాడండి. దేవుని కృపను బట్టి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అర్థం ఏంటి? సమృద్ధిని దేవుడిచ్చాడు, సంపదను దేవుడిచ్చాడు, కడుపారా తిని సంతోషించే అవకాశాన్ని ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ మాటలో ఉన్నది. వీటన్నిటిని కూడా తలపోసుకుంటూ, అది నేను చెప్పాను, గతాన్ని,
ఆ గతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగను ఆచరించే పండుగే ఈ కోతకాల కృతజ్ఞతార్పణల పండుగ. చదవబడినటువంటి వాక్య భాగములో ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగముగా చదవబడినటువంటి కీర్తనలు 126వ సంకీర్తన మనం చదవగా విన్నాం. వాక్య భాగాన్ని మనం చూస్తే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారు బబులోను చెరలో ఉన్నప్పుడు, నెబుకద్నెజరు యొక్క చెరలోనికి నెట్టివేయబడినప్పుడు వారిని గూర్చి ఆ చెరలో ఉండగా వారు పడినటువంటి బాధ, వేదన, దుఃఖాన్ని గురించి రాసినటువంటి కీర్తనేనండి ఇది. ఈరోజు మనము ఈ కోతకాల పండుగను ఆచరిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ అంటారే, వెనుకకు వెళ్ళి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సంగతి ఇక్కడ రాయబడి ఉంది. మన పితరులైనటువంటి ఇశ్రాయేలు వారు ఆ బబులోను చెరలో నెబుకద్నెజరు యొక్క చేతిలో హస్తగతమై ఉంటున్నప్పుడు వారిని దేవుడు ఆ చెర నుండి, శ్రమ నుండి విడిపించి నడిపించిన దాన్ని బట్టి వారు అనుకున్నారట, మనము కలకరిన వారి వలె ఉన్నాము. అంటే అర్థం ఏంటంటే, వారు చెరలోకి వెళ్ళిపోయారు, ఇక వారు వస్తారని ఆశ లేదు. నిజంగా వారిని దేవుడు నడిపించాడంటే ఇది ఒక నిజమా కళ అన్నట్లుగా అనుకున్నారట. నిజంగా దేవుడు ఈరోజు ఈ కోతకాల పండుగను మనం ఆచరిస్తున్నామంటే గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మనల్ని, నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, మన కుటుంబాలు, మన సంఘాన్ని సజీవ లెక్కలకు ఉంచాడంటే అలాగనే ఉందర్రా, ఇది నిజమా కళ అన్నట్లుగా ఉంది. దానిలో ఎటువంటి ఫీల్ ఉందంటే మన నోటి నిండా నవ్వు ఉన్నదట. దేవునికి స్తోత్రం. ఏముంది? ఈ పండుగ తెచ్చిపెట్టే సంతోషం ఏంటంటే నోటారా కడుపారా నవ్వుకోవడం అండి. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని బబులోను చెరలో నుంచి నడిపించినప్పుడు, తిరిగి తీసుకుని వచ్చినప్పుడు, సియోనుకు వారిని రప్పించినప్పుడు వారి నోటి నిండా నవ్వు ఉందట. అంటే అంతకుముందు ఏముందన్నమాట? చెరలో ఉన్నప్పుడు ఏముంది? శ్రమలో ఉన్నప్పుడు ఏముంది? దుఃఖం, వేదన, బాధ ఉందండి. వారి నోటిలో ఇంత కూడా నవ్వు లేదు, ఇంత కూడా నవ్వు లేదు. ఈరోజు వారికిలా దేవుడు కూడా మన దుఃఖాన్ని, వేదనను, బాధను, కన్నీటిని తుడిచి మన నోటికి సంతోషాన్ని, నవ్వునిచ్చి ఈ పండుగను జరుపుకునే అవకాశాన్ని ఇచ్చాడు. చప్పలగొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందుకే అన్ని జనులు అనుకుంటున్నారట, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి అంటాడు. అన్ని జనులు వారు సంతోషిస్తున్నారట. దేన్ని బట్ట తెలుసా? దేవుడు తన ప్రజలైనటువంటి సంఘానికి, ఇశ్రాయేలు వారికి చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి వారు కూడా దేవుణ్ణి తెలుసుకుంటున్నారట. దేవునికి స్తోత్రం. అవునండి, ఈరోజు మనం పండుగ జరుపుకుంటున్నామంటే, ఈ వేడుక జరుపుకుంటున్నామంటే, ఈ సెలబ్రేషన్ మనం జరుపుకుంటున్నామంటే ఇంట చుట్టుపట్ల అందరూ కూడా సంతోషించేవారై ఉండాలి. ఏంటి ఈరోజు కోత పండగట, బయారంలోనట అని అనేక 5 సంఘాలు ఉన్నటువంటి వారు ఎలా వచ్చారో, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా, హైందవ సోదరులు, ముస్లిం సోదరులు కూడా ప్రతి ఒక్కరు ఈరోజు సంఘముగా, సమాజంగా కూడి, బయారం సంఘము, క్రైస్తవులు కూడి ఈరోజు దేవునికి గొప్పగా ఆరాధన చేస్తున్నారని చెప్పుకోవాలండి. అటువంటిది అయి ఉండాలి మన సాక్ష్యం. ఈరోజు ఈ కోత పండుగను మనం జరుపుకుంటున్నామని అంటే ఇదేనండి. విత్తేటప్పుడు ప్రతి రైతు ఆ పెట్టుబడులను ఆలోచించక, గమనించక ఎక్కువ అవుతున్న దాన్ని బట్టి బాధపడితే బాధపడచ్చేమో, కానీ కన్నీళ్ళు విడుచుచ్చు విత్తువారు సంతోషగానముతో పంటకు వస్తారు. విత్తేటప్పుడు ఏడుస్తాడట, కోసేటప్పుడు మాత్రం ఏడుస్తాడా? దేవుడు ఏడుపును సంతోషంగా మార్చాడు. యెషయా గ్రంథం చదువుతాం కదా, మీ దుఃఖ దినములన్నీ సమాప్తములైన. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ కోత పండుగను మనం జరుపుకుంటున్నామంటే గతాన్ని స్మరించుకుంటూ, మననం చేసుకుంటూ, దేవుడు చేసిన ప్రతి మేలును, దేవుడు చేసిన గొప్ప కార్యాలను తలంచుకుంటూ జరుపుకోవాల్సినటువంటి పండుగే ఈ కోతకాల పండుగ అండి. విత్తువాడట పిడికడి విత్తనాలు చేత పట్టుకుని వెళ్తాడంట, కానీ తెచ్చేటప్పుడు ఎలా వస్తాడట? పంట కోసుకొని వచ్చేటప్పుడు ఎలా వస్తాడట? సంతోషకాలంతో పనలు మోసుకొని వస్తాడట. నేను పిడికడై విత్తే కదా అని పిడికడి గింజలు తీసుకొని వస్తాడా ఏ రైతైనా? పంటంతా కోసుకొని, తీసుకొని, మోసుకొని వస్తాడట. దేవునికి స్తోత్రం. ఆ పండుగేనండి ఈరోజు మనం జరుపుకునే పండుగ. పల్లెటూరులో, పల్లె సంఘాలలో ఈ పండుగ ఎంతో ఘనంగా, గంభీరంగా ఆచరిస్తారు. ఇక్కడ అంత వరవడి లేదు, కానీ కోత పండుగ అంటే ఆ బయట ఆవరణంతా కూడా వడ్ల బస్తాలతో, మేకలతో, కోళ్లతో
ఆ నింపబడిపోయి ఉంటుందండి. పట్టణాల్లో ఆ జోష్ చూడడం, ఆ పట్టణాల్లో ఆ అట్మాస్ఫియర్, ఆ ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని మనం చూడలేం. కానీ ఎస్పెషల్లీ పల్లె సంఘాల్లో మనం చూస్తే కోత పండుగ అంటే ఇలా ఉంటుందా అన్నట్టు ఉంటుంది. దేవునికి ఇచ్చే విషయంలో ఈరోజు మనం ఆలోచన చేయాలి. 5 రకాలైన అర్పణలేంటి? ఈ కోతకాల పండుగలో నీ అర్పణలో, నీ కానుకలో ఈ 5 రకాలైనటువంటి అర్పణలు ఉన్నాయా లేదా అని మనం ఆలోచన చేయాలి. కన్నీళ్ళు విడిచిన రోజులు పోయినాయి, ఈరోజు కడుపు నిండా తింటున్నావు. దుఃఖపడినటువంటి రోజులు పోయినాయి, సంతోషంతో నోటి నిండా దేవుడు నవ్విచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అంతకంటే ఏం కావాలండి? అవునా కాదా? అంతకు మించి ఆస్తి వేరేదేమీ లేదండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ కోతకాల పండుగను ఎలా చేసుకోవాలి? ఏ అర్పణలు దేవునికి తీసుకొని రావాలి? ఏ కానుక తీసుకొచ్చి దేవుణ్ణి ఘనపరచాలి? మనం చూద్దాం.